ప్రచారం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎమ్మెల్యే గారు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు మరియు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారు గామాలపూడి గ్రామానికి రావడం జరిగింది. వాళ్ళు ఎన్నికల ప్రచారంలో గ్రామానికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకొని వాళ్ళు ఓట్లు అడిగి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ అదే గామలపాడు గ్రామానికి చెందిన ఎమ్మెల్సీ జంగాకృష్ణ గారి ఇంటి ముందే మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి వాళ్ళు ఏం మాట్లాడారో ప్రతి పాయింట్ మీకు వివరంగా వివరిస్తూ దానికి కూడా సమాధానం చెప్తాను. ముందుగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, గ్రామంలో చాలా వరకు అభివృద్ధి చేశాను, చాలా పనులు ఆయన తీసుకొచ్చినట్టు మాట్లాడారు. మొదటిది పిహెచ్సి అనేది మాట్లాడారు, ఇంకోటిది సబ్స్టేషన్ అనేది మాట్లాడారు. అది కనీసం ఆయన ఏ ఆఫీస్లో కానీ ఏ డిపార్ట్మెంట్లో కానీ ఒక లెటర్ ఇచ్చినట్టు నిరూపిస్తే వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టింది గంగమ్మ గుడి దగ్గర, నేను కూడా గంగమ్మ గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేస్తాను. ఎందుకంటే వాటికి తీసుకొచ్చింది ఎమ్మెల్సీ గారు పెద్దలు జంగా కృష్ణమూర్తి గారు, వాటి లెటర్స్ సంబంధించి కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడో లేని విషయంగా దీన్ని కొత్తగా తీసుకొస్తున్నారు. ఇంట్లో మూడు పదవులని. ఆ 3 పదవుల్లో ఎందుకంటే 2019 నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సభ్యుడిగా లేక స్థాపించిన సభ్యుడిగా ఉన్నారు. ఆయన అనేక సార్లు కష్టపడ్డారు. ఆయనకి ఇచ్చిన విలువ ఒక ఎమ్మెల్సీ. అదిగాక ఇంకొక విషయం చెప్తుంది అంటే, పెద్ద కొడుకు జడ్పీటీసీ, రెండో కొడుకు సర్పంచ్. జడ్పీటీసీ అనేది ఎమ్మెల్సీ అనేది వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల నుంచి లేదా పార్టీ పెట్టిన దగ్గర నుంచి కష్టపడుతున్నారు. ఆ 2 పదవులు ఇచ్చినంత మాత్రాన పదవులు ఇచ్చాం ఇంకా వాళ్ళకి న్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. కానీ ఆ విషయంలో మటుకు పదవులు ఇచ్చారు కాదంట్లా, పదవులు ఇచ్చారు కానీ గౌరవించారని మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఎమ్మెల్సీ ఇచ్చారు లేదా జడ్పీటీసీ ఇచ్చారు. జడ్పీటీసీ ఇచ్చినప్పుడు పిడిగాల మండలంలో ఏ కార్యక్రమాన్ని ఆయన పిలుస్తున్నారా, లేదా ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు మండల స్థాయిలో కానీ నియోజక స్థాయిలో ఏ కార్యక్రమం ఆయన పిలిపించారా? దానికి ఏమైనా సమాధానం చెప్పగలరా? ఇంకోటి, ఇప్పుడు మా అన్న అనిల్ కుమార్ యాదవ్ అన్న వచ్చి మేసాలు మేరేస్తున్నారు. ఎక్కడ? మన జంగా కృష్ణమూర్తి ఇంటి ముందు ఆయన మేసాలు మాలేస్తూ ఏం మాట్లాడుతున్నారు? అన్న అంటే నాకు చాలా గౌరవం ఉంది, ఆయన చాలా పెద్ద స్థాయిలో ఉండాలని చాలా కోరుకుంటానని చెప్తున్నారు. కానీ కోరుకునేటప్పుడు ఇక్కడ ఆయనకు జరిగిన అవమానాలు ఏంటంటే, మనకి ఆయన ఎప్పుడు మీటింగ్ పెట్టిన పెద్ద ఆయన జంగకృష్ణమూర్తి గారు ఆ మీటింగ్కి ప్రజలను ఆపారు, జనాలను ఆపారు. మీ దగ్గర ఉన్న మీ పక్కన ఉన్న కాసు మహేష్ రెడ్డి గారిని వివరించి లేదా అడిగి ఒక్కసారి కనుక్కోండి. అది లేదా చెప్పుకున్నారుగా మా జంగా అన్న చాలా పెద్ద స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. మరి అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? అదేవిధంగా మరి టీటీడీ చైర్మన్ ఇస్తానన్నప్పుడు లాస్ట్కి దాదాపు 99% ఆయనకి అయిపోయిందని దాదాపు ఖరారైంది. మరి అప్పుడు ఆయనకి ఇవ్వలేదు. అప్పుడు మీరు బయటకు వచ్చి ఒక మాట అడిగారా? ఎందుకంటే ఇవన్నీ చెప్పాలి, చెప్తేనే జనాలకు తెలుస్తుంది. ఏదో ఈరోజు ఎలక్షన్ ఉన్నాయి, ఓట్లు కావాలి, లేదా గ్రామానికి వచ్చి ఆయన మీద బురద జల్లాలనుకుంటే అది జరగదు. ఎందుకంటే దాదాపు ఆయన 40 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయాల్లో ఉన్నారు. పల్నాడు ప్రజలు ఆయన గురించి బాగా తెలుసు. మరి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో కూడా ఆయనకి చాలా పట్టు ఉంది. కాబట్టి ఇప్పుడు మీరందరూ ఆయన జపం చేస్తున్నారు. మరి అదే విధంగా మీరు ఇంత జపం చేస్తున్నారు కాబట్టి మరి అనిల్ కుమార్ యాదవ్ గారిని సూటుగా ఒక ప్రశ్న అడుగుతున్నా. మరి వైఎస్ఆర్ సిపి నుంచి ఆయన గెంటేసినప్పుడు మీరు ఏమన్నా మాట్లాడారా? ఎందుకు గెంటేశారు? ఆయనకు జరిగిన అవమానం నుంచి మీరు ఏమైనా అడిగారా? మరి ఇవన్నీ చెప్పకుండా జంగా అన్న పెద్ద స్థాయిలో ఉండాలి నేను కోరుకున్నాను ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు కూడా చాలా పెద్ద స్థాయికి వెళ్ళాలని మేము కూడా కోరుకుంటాం. కానీ మీరు మాట్లాడేటప్పుడు ఒక విధంగా మాట్లాడండి. ఆయన గురించి ఎప్పుడు ఆయన గురించే మాట్లాడుతుంటే విధంగా అది మంచిది కాదు. ఎందుకంటే మీరు ఒక ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి పల్నాడు ప్రాంతానికి మీరు ఏం చేస్తారు, లేకపోతే నేను ఈ మేనిఫెస్టో ఉంది, పల్నాడు ప్రాంతానికి నేను ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తాను లేదా ఈ విధంగా డెవలప్మెంట్ చేస్తాను, అది మాట్లాడాలి. కానీ ఎక్కడికి ఏ సభ వెళ్ళినా మన గురుజాల నియోజకవర్గంలో ఆయన ఏం మాట్లాడుతూ ముందుగా 3 పదవులు ఇచ్చారు వాళ్ళ ఇంట్లో, వైసీపీ పెద్ద స్థాయిలో చూసింది వాళ్ళని, లేదా ఇంకా పెద్ద స్థాయిలో ఉండాలని కోరుకుంటాను. ఇవి తప్పితే ప్రాంతానికి మీరు ఏం చేస్తారు, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి ఎలా చేస్తారు, అవన్నీ మీరు చూపించండి. లేదా కనీసం ఒక చిన్న మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలకు చూపించాలి. అంతేగాని మా జగనన్న నన్ను మోసం చేశారు, నా దగ్గర ఉన్న ఆయన పక్కనకి వెళ్ళి
మాట్లాడుతున్నారు. ఇవన్నీ కాదు. ఎంపీ గారు మీరు అభ్యర్థిగా ఉన్నప్పుడు పల్నాడు ప్రాంతానికి మీరు ఈ విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పండి. ఇంకొక విషయం, మీరు చాలా గొప్పగా చెప్పుకున్నారు పెద్ద స్థాయిలో ఉంచాలని. మీరు మంత్రి ఉన్నప్పుడు ఒక చిన్న విషయం కోసం నేను ఎమ్మెల్సీ గారు మీ దగ్గరకు వచ్చాం. ఆ చిన్న విషయం నా చిన్న పని అన్న చేశారు నాకు. అది మిమ్మల్ని ఈ మీడియా మిత్రులు ముందుగా అడుగుతున్నాను. ఎందుకంటే ఆ చిన్న విషయం నాకు చేయకుండా ఏదో రెడ్డి సమాజ్ వర్గం చెందిన ఎమ్మెల్యే గారికి మీరు పని చేశారు. ఇంకా గ్రామంలో ఉన్న పెద్దలు కూడా చాలా మంది ఏదో తొడలు కొడుతున్నారు. గ్రామాల్లో ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి లేదా ఎంపీ గారిని తీసుకొచ్చి ఇంకా వాళ్ళ ఇంటి ముందు మేసం మెలేసి ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పెద్ద మనిషి మీ అందరికీ బోవు పెట్టాడు ఆయన పెట్టిన బోవుతోనే మీరు ఇంత పెద్ద మనుషులు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు రాజకీయంగా మీరు దూరంగా వెళ్ళారు. దూరంగా వెళ్ళండి, తప్పు లేదు. కాకపోతే పెట్టిన బోవని మీరు మర్చిపోకండి. ఎందుకంటే మీకు ఎంతో సాయం చేశాడు, ఎన్నో జాబులు ఇప్పించాడు, ఎంతమందినో లీడర్ చేశాడు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంతమందినో సర్పంచులు చేశాడు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ ఆయనకి కష్టం ఉందిగా, కష్టం వచ్చినా మీరు వెనక నిలబడలేదు. కాకపోతే ఆయన రీతిలో ఆయన రాజకీయం చేసుకుంటున్నారు, లేకపోతే ఆయన చేస్తున్నాడు, ప్రజల కోసం ఉన్నారు. ఎందుకంటే ఆయన నమ్ముకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ కోసమే ఆయన రాజకీయాల్లో ఉండాల్సి వచ్చింది. మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న రామాలపాడు గ్రామంలో అనిల్ కుమార్ యాదవ్ గారు, తాస్ మహేష్ రెడ్డి గారు జంగా గారి పట్ల చేసినటువంటి విమర్శలకి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారికి మేము హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం. జంగా గారి పట్ల ఒక్కసారి మీరు ఇలాంటి పదజాలం కనుక వాడితే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఇక్కడ తిరగనీయటానికి కూడా అవకాశం లేకుండా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా నేను కాసు మహేష్ రెడ్డిని, అనిల్ కుమార్ యాదవ్ని ఒకటే అడుగుతున్నాను. ఈ గురజాల నియోజకవర్గంలో కావచ్చు, నర్సాపేట పార్లమెంట్ పరిధిలో కావచ్చు, టీడీపీ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తులు ఎవరు? ఎరపతినేని శ్రీనివాసరావు గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. కానీ పాపం వీళ్ళు మర్చిపోయారు అనుకుంటాను. వీరిద్దరికీ జంగా కృష్ణమూర్తి గారే ఈ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు, జంగా కృష్ణమూర్తి గారే మా ప్రత్యర్థి అనేటటువంటి ఒక భయం వాళ్ళ వెన్నులో పుట్టేసి ఆయన మీదే విమర్శలు చేస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు, జంగన్న నాకు పెద్ద మనిషి లాంటి వారు, జంగన్న నాకు తండ్రి లాంటి వారు. ఇదే అనిల్ కుమార్ యాదవ్ నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. మీడియా మిత్రులకి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం, మాకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు ఎంతైనా ఉంది. 4 సంవత్సరాల నుంచి అతని ఫోటోలు ఫ్లెక్సీలో లేకుండా, అతని యొక్క కార్యక్రమాలకి కార్యకర్తలు లేకుండా ఆపినటువంటి కాసు మహేష్ రెడ్డి గారు నీ పక్కన ఉన్నారు. అతని అవమానపరిచిన పార్టీని ఓడించడానికి కృష్ణమూర్తి గారు ప్రచారం చేస్తుంటే, కృష్ణమూర్తి గారిని అగౌరవపరిచినటువంటి కాసు మహేష్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి నువ్వు ప్రచారం చేస్తున్నావు. ఒకసారి ఆలోచించు. నైతిక విలువలు, క్యారెక్టర్లో ఉన్న వ్యక్తి కృష్ణమూర్తి గారా, అనిల్ కుమార్ గారా అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, అనిల్ కుమార్ మాట్లాడుతూ జంగన్నని నేను తీసుకెళ్లేసి ఎంపీ సీట్ ఇప్పించేవాడినే జగన్మోహన్ రెడ్డి దగ్గర అని చెప్పేసి మాట్లాడుతున్నాను. నీ స్థాయి అంతా అనిల్ కుమార్ యాదవ్ గారు. 4 వ్యక్తులు కష్టపడి పార్టీని పుట్టిస్తే ఆ పార్టీని పుట్టించిన వ్యక్తిలో ఒక వ్యక్తి అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారికి ఎంపీ సీట్ ఇప్పించే అంత స్థాయి నీకు ఉందా అని ఒకసారి నేను ఆలోచించమని కోరుతున్నాను. లేదు, ఇప్పించే అంత స్థాయి నీకు ఉందంటే ఏ రకంగా ఇప్పించగలవు? నువ్వు కాళ్ళు పట్టుకొని ఇప్పించగలవా? కాళ్ళు పట్టుకొని నువ్వు సీట్ ఇప్పించాలంటే ఆయనకి ఆ సీట్ అవసరం లేదు. కాలర్ ఎగరేసుకొని హుందాతనంగా బతకాలని కృష్ణమూర్తి గారు కోరుకుంటున్నారు. కాళ్ళు పట్టుకొని మేము సీట్లు సంపాదించి మేము రాజకీయాల్లో నిలబడాలని నువ్వు కోరుకుంటున్నావు. ఆయనకి నీకున్న వ్యత్యాసం అది. ఒకసారి ఆలోచించండి. అనిల్ కుమార్ యాదవ్ గారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆకాశం లాంటి జంగా కృష్ణమూర్తి గారి ఇంటి ముందుకు వచ్చి మేసం మెలేసావు. ఆయన మీద ఆ లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు. ఆకాశం మీద ఉమ్మూస్తే అది తిరిగి మీ మొహానే పడుతుందన్నది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అలానే ఎవరో చెప్పుడు మాటలేని మీసాలు మెలేసావు. జూన్ 4వ తారీఖున నువ్వు మెలేసిన మీసాన్నే ఇక్కడ నుంచి తీసేసి, నిన్ను ప్రేరేపించిన వాళ్ళది నీది 2 మీసాలను తీసేసి నర్సాపేట పంపిస్తారని చెప్పేసి పల్నాడు ప్రాంత ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని గుర్తు చేసుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తూ మరొకసారి మీడియా మిత్రులందరినీ కోరుకుంటున్నాము. జంగా కృష్ణమూర్తి గారికి జరిగినటువంటి ఈ అవమానాలన్నిటికీ కాసు మహేష్ రెడ్డి గారిని అడిగి అనిల్ కుమార్ గారు సమాధానం చెప్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.